హలో ఫ్రెండ్స్, నేను మీ సందానిని. వెల్కమ్ బ్యాక్ టు మై షార్ట్ హ్యాండ్ ఛానల్. ఇక్కడ మరికొన్ని వర్డ్స్ తోటి నేను ముందుకు వచ్చాను ఈ వీడియోలో. ఇవి కూడా ఎక్కువ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అండ్ స్ట్రోక్స్ ఎక్కువ శాతం స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి తప్పు రాస్తుంటారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఎంటర్లో అవుట్లైన్ సేమ్ ఎన్ని స్ట్రోక్ ఎన్ని డబుల్ చేస్తున్నాము. సో దాన్ని అందరం రాస్తున్నాం, అనదర్కి పైకి రాస్తున్నాం. రైట్, కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటున కానీ అనదర్ కూడా పొరపాటున స్పీడ్లో రాసేటప్పుడు ఫ్లోలో లైన్ మీద రాసేస్తున్నట్టయితే అనదర్ బదులుగా ఎంటర్ బదులుగా అనదర్ రాసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వచ్చి దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా పీపుల్ అండ్ ప్లీ సేమ్ అవుట్లైన్ చూడండి. పల్ని బిలోదని రాస్తున్నాం, ఇక్కడ కూడా బిలోదని రాస్తున్నాం. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ కాంటెస్ట్ని బట్టి చదివి జాగ్రత్త రాయాల్సి వస్తుంది. ఎక్కువ కన్ఫ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ పలు రాస్తున్నాం, అక్కడ కూడా పలు రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీనింగ్ పీపుల్ అంటే ప్రజలోని మీనింగు, ప్లీ అంటే రిక్వెస్ట్ అని. రైట్, అదేవిధంగా నెక్స్ట్ అవుట్లైన్ పాస్ట్లో కూడా పీస్టీలు పైకి రాస్తున్నాం, పాస్ట్లో కూడా పైకి రాస్తున్నాం. రైట్, ఇక్కడ సేమ్ అవుట్లైన్ సేమ్ పొజిషన్లో ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్స్. ఇక్కడ పాస్ట్ అంటే గెట్ త్రూ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్. పాస్ట్ అంటే గతంలో అంటే ముందు అయినవి, పాస్ట్లో గతంలో జరిగినటువంటివి అని చెప్పడము. బెస్ట్ కూడా సేమ్ అవుట్లైన్ రాస్తాం, పొరపాటున కొంచెం ఆన్లైన్ రాసేస్తామంటే బెస్ట్ కూడా కన్ఫ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కింద మరో అవుట్లైన్ పొజిషన్, పి సెషన్ రెండు అవుట్లైన్స్ కూడా ఆంధ్రలోనే రాస్తున్నాం. కానీ ఇక్కడ జనరల్గా మనం స్పీడ్ రాసేటప్పుడు పెట్టలేము, పెట్టేంత టైం మనకు ఉండదు. కాబట్టి సో ఇప్పుడు పెట్టామని సరిపోయింది, పెట్టకపోతే కన్ఫ్యూజ్ అయ్యి పొజిషన్ బదులుగా పొజిషన్ రాస్తారు, పొజిషన్ బదులుగా పొజిషన్ రాస్తూ ఉంటారు. కాబట్టి పొజిషన్ మీన్స్ దెర్ ఇస్ సమ్ రెస్పెక్టివ్ పొజిషన్ మీన్స్ సమ్ ఒక హోదా అనొచ్చు, డిజిగ్నేషన్ అనొచ్చు. డిజిగ్నేషన్ అంటే పొజిషన్ అంటాం ఆ మీనింగ్. పొసెషన్ అంటే కలిగి ఉండుట. ఐఎమ్ ఇన్ ది పొసెషన్ ఆఫ్ 2 cars. అర్థమైందా? సో 2 carsని కలిగి ఉండాలి, ఇక్కడ పొసెషన్ అంటాం, కలిగి ఉండడాన్ని పొసెషన్ అంటాం. ఈ విధంగా మరికొన్ని వర్డ్స్ తోటి మీ ముందు ఈ వీడియోలో వచ్చాను. దయచేసి ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇంతకుముందు నా 2 వీడియోస్లో మీకు కొన్ని వర్డ్స్ తోటి చెప్పాను మీకు. అవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని అవుట్లైన్స్ ప్రాక్టీస్ కూడా చేయండి. ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకొని సెంటెన్స్ని కూడా జాగ్రత్తగా చదవండి. తర్వాత ఇంకో నా సలహా ఏంటంటే, ట్రాన్స్క్రిప్షన్ షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ ఇచ్చేస్తారు, డిక్టేషన్ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ చేస్తారు. ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత మీకు ఎలాగో టైం కొంచెం మిగిలి ఉంటుంది. జనరల్ కొంతమంది ఫాస్ట్ చేసేస్తారు, 1.5 జనరల్గా ట్రాన్స్క్రిప్షన్కి 1.5 hour టైం మీకు ఇస్తారు. ఆ 1.5 hourలో కొంతమంది ఫాస్ట్గా రాసేస్తారు, రాయగలిగే వాళ్ళు 1 hourలో ఫినిష్ చేసేసి ఫాస్ట్గా ఇచ్చేస్తారు. పొరపాటు దాంట్లో కొన్ని మిస్టేక్స్ అంటే మీకు 1/2 hour టైం ఉంటుంది కదా, ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలి? దాన్ని యూజ్ చేసుకోండి. 1/2 hour టైంని యూజ్ చేసుకొని జాగ్రత్తగా దానిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే, స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్ తెలియకుండా జరిగిపోతాయి. కొన్ని స్పీడ్లో మీరు గమనించరు, మిస్టేక్స్ అయిపోతాయి, అనవసరంగా మార్క్స్ లూజ్ అవుతారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఒకటి. సో ఇంకోసారి 2 times రీడింగ్ ఇచ్చి టైం ఉంటే 1/2 hour టైంలో ఒకసారి టూ టైమ్స్ రీడింగ్ ఇస్తే మీరు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అవి రెక్టిఫై చేసుకోవచ్చు, గ్రామటికల్ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా కొన్ని చిన్న మిస్టేక్స్ ఉంటాయి, పంక్చుయేషన్ మార్క్స్, క్యాపిటల్ లెటర్స్ అటువంటివి కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి తొందరపడి స్క్రిప్ట్ని ఇవ్వకుండా లాస్ట్ ఉన్నంత వరకు, టైం పూర్తి అయ్యేంత వరకు కూర్చొని ట్రాన్స్క్రిప్షన్ జాగ్రత్తగా గమనించి రాయండి. తర్వాత ఇంకోటి నా సలహా ఏంటంటే, సపోజ్ ట్రాన్స్క్రిప్షన్లో ఏదైనా వర్డ్ క్లిక్ అవ్వలేదు, అంతవరకు కొంచెం గ్యాప్ వదిలేసేసి నెక్స్ట్ వర్డ్కి వెళ్ళిపోండి. డోంట్ వేస్ట్ టైం. నెక్స్ట్ వర్డ్కి వెళ్ళిపోయి రాసుకుంటూ వెళ్ళిపోండి. టక్కన మీకు క్లిక్ అయినప్పుడు ఆ వర్డ్ని రాయండి అక్కడ. కానీ తప్పు మాత్రం రాయకండి, జాగ్రత్త రాయండి. తర్వాత ఓవర్ రైటింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ట్రాన్స్క్రిప్షన్లో వీళ్ళంత వరకు రాయడము, కట్ చేయడము, మళ్ళీ ఎవరో ఏదైనా చెప్తే మళ్ళీ చూసి దాన్ని రాయడము, కాపీకి మాత్రం అస్సలు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎంత లిబరల్గా ఒక ఎగ్జామ్ హాల్లో మీకు ఎగ్జామ్ అలౌ చేసినా కూడా యూ ట్రై టు రైట్ ఆన్ యువర్ ఓన్, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ట్రై టు రైట్ ఆన్ యువర్ ఓన్ అండ్ గెట్ గుడ్ మార్క్స్. సో వీలైనంత వరకు జాగ్రత్తగా రాయండి, ప్లస్ రీడింగ్ ఇవ్వండి, అవుట్లైన్స్ని జాగ్రత్తగా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.